ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ఈరోజు పత్రికల్లో వచ్చే ప్రధానమైన వార్తలు ముందుగా చూద్దాం. నమస్తే తెలంగాణ. ఒకసారి రజతోత్సవం దిగ్విజయం శీర్షికన ప్రధానమైన వార్త, కీలకమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ ఎట్ 26 అంటూ ఈ కీలకమైన వార్త. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకోబోతున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున ఉత్సాహం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే పునర్నిర్మాణం మరో సంకల్పం అంటూ ఈ ప్రధానమైన వార్తను మనం చదవచ్చు. వచ్చే ఎన్నికలు కేసీఆర్ను తెచ్చే ఎన్నికలు అనే నినాదం ఇప్పుడు తెలంగాణ ప్రజాక్షేత్రంలో మారుమోగుతోంది. ఆ అంశానికి సంబంధించిన కథనాలు, దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేడే గులాబీ ఆవిర్భావ పండుగ. రాష్ట్రాన్ని సాధించి వెలుగులు పంచిన బీఆర్ఎస్ 25 ఏళ్ల కింద జలదృశ్యం నుంచి ప్రస్థానం. 14 ఏళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం, అలాగే 10 ఏళ్ల పాలనలో సబ్బండ వర్ణాల సంక్షేమం, ప్రతిపక్ష పాత్రలో ప్రజల కోసమే పోరాటం, నాడు నేడు తెలంగాణ ప్రజల భరోసా బీఆర్ఎస్ అనే వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. 26వ ఆవిర్భావ వేడుకకు తెలంగాణ భవన్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలు, అలాగే అనేక ప్రాంతాలన్నీ కూడా ముస్తాబయ్యాయి. మధ్యాహ్నం కీలకమైన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతోంది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో జరగబోతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశం వైపే ఇప్పుడు తెలంగాణలోని ప్రతి ఒక్కరి దృష్టి ఉన్న సందర్భం మనకు కనిపిస్తోంది. ఇందులో కేసీఆర్ గారు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారని పార్టీ శ్రేణులన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉన్నాయి. హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం అంటూ ఈ కథనం. ఊరూరా గులాబీ జెండాలు ఎగురవేయాలని, బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. నిన్న పార్టీ శ్రేణులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించడంతో పాటు పార్టీకి సంబంధించిన ప్రస్థానం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ చరిత్రపై చెరగని ముద్ర వేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు కేవలం పార్టీ పండుగ కాకుండా ప్రజల పండుగగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చిన అంశం కూడా మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు కాంగ్రెస్ పోవడం, బీఆర్ఎస్ రావడం తథ్యం. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒరిగింది శూన్యం అంటూ నిన్న కేటీఆర్ గారు తెలంగాణ భవన్ వేదికగా జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. హుజూర్ నగర్ ఫార్వర్డ్ బ్లాక్ నేత పిల్లుట్ల రఘు గారు నిన్న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ నాయకులు ఓ నరసింహారెడ్డి గారితో పాటుగా పార్టీ నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారితో పాటు ఇతర నేతలంతా కూడా, ఓ నరసింహారెడ్డి గారు, ఇతర నేతలంతా కూడా ఈ పార్టీ కార్యక్రమానికి హాజరైన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. 1000 రోజులైన 6 గ్యారెంటీల అమల్లో ప్రభుత్వం విఫలమైంది. 2 నెలల పాలన పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి వైపే చూస్తూ ఉన్నారనే అంశం నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించారు. గుర్తింపు లేముతో రేవంత్ బాధపడతా ఉన్నాడు, అందుకే అడ్డదిడ్డం మాటలు మాట్లాడుతున్నాడు. సీఎం పేరు కూడా మర్చిపోతూ ఉన్నారు. ఎన్నికల ముందు దానకర్ణుడు, ఇప్పుడు కుంభకర్ణుడు అంటూ ఆయన ధ్వజమెత్తిన అంశం కనిపిస్తూ ఉంది. పార్టీలో చేరిన హుజూర్ నగర్ ఫార్వర్డ్ బ్లాక్ నేత రఘు అంటూ ఈ సమగ్రమైన కథనం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.